రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పట్టణ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో కార్పొరేట్ జ్యువెలరీ షాప్ను ఏర్పాటు చేయొద్దని మండల స్వర్ణకార అధ్యక్షుడు చింతోజీ బాలయ్య ఆధ్వర్యంలో మేజర్ గ్రామ పంచాయతీ ఎదుట రిలే దీక్షలు చేపట్టగా నేటికి 10వ రోజుకు రిలే దీక్షలు చేరుకున్నాయి. స్వర్ణకారులు కండ్లకు గంతలు కట్టుకుని రోజు ఒక్క వినూత్న నిరసన చేపట్టారు. వీరి దీక్షలకు వివిధ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, స్వర్ణకార రాష్ట్ర జిల్లా మండలాలకు కుల సంఘాల సభ్యులు దీక్షకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా స్వర్ణకారులు మండల సంఘం అధ్యక్షులు బాలయ్య మాట్లాడుతూ జగదాంబ కార్పొరేట్ జ్యువెలరీ షాప్ను ఏర్పాటు చేయొద్దని 10 రోజుల పాటు దీక్ష చేపట్టగా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జికి కె మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కార్పొరేట్ జ్యువెలరీ అనుమతులు ఇవ్వకుండా షాపును తీసివేసేలా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలోని స్వర్ణకారులు మండల అధ్యక్షులు చింతోజీ బాలయ్య, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, చేపూరి బ్రహ్మం, వెంగళం రాజు, సత్యనారాయణ, రవి, శ్రీనివాస్, భాస్కర్, అమర్, వెంకటరమణ, అనిల్, జగన్నాథం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరూ ముస్తాబాద్లో రిలే దీక్ష చేపట్టి మండల పట్టణ స్వర్ణకారులు 10వ రోజు కాబడింది. మా సమస్య పరిష్కారం కాలేదు. ఎండ వడదెబ్బ తీవ్రత ఎక్కువ ఉంది. అందుకు మెడికల్ ఆఫీసర్ గారు ఈరోజు మన పోతుగల్ హాస్పిటల్ నుంచి ఉదయ్ డాక్టర్ గారిని, అనిల్ గారిని పంపించారు. వాళ్ళందరూ బీపీని చెక్ చేశారు. అదే పరిస్థితిని చేయబడిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు నల్గొండ డిస్ట్రిక్ట్ వాళ్ళు వస్తుంది. దాదాపు తెలంగాణ స్టేట్ అంతా తెలిసిపోయింది మా ఆవేదన ఈ రాజస్థాన్ మార్వాడి షాపు విషయం. అందుకు చలో స్వర్ణకార హలో ముస్తాబాద్ కార్యక్రమం ఉంది. కరపత్రం పంపిణీ ఉంది. అందుకే అయ్యా జిల్లా అధికారులారా, అన్నా మహేందర్ రెడ్డి గారు గౌరవ ప్రభుత్వ జరుగుతుంది. అన్న ఆదిశీనన్న గౌరవ ఆదిశీనన్న గారికి కూడా చెప్పడం జరుగుతుంది. మా ఆవేదన అర్థం చేసుకొని ఈ తెలంగాణ స్టేట్ అంతా ముస్తాబాద్ రాకముందు, ఇక్కడ అంతా గందరగోళం జరగక ముందే మా సమస్యను తీవ్రతను బట్టి ఈ అనారోగ్యాలు దృష్టి పెట్టుకొని ఈ స్వర్ణకారుల ఆవేదన గుర్తించి ఆ జగదాంబ జ్యువెలరీ షాపులు వాపసు పంపాలని, ఈ పంపేంత వరకు ఈ పోరాటం ఆగదు, ఈ దీక్ష ఆగదు. వివిధ రకాల నిరసన తెలియజేస్తుంటాం. రాష్ట్ర స్వర్ణకార నాయకత్వం రంగంలో దిగింది. అందులో జిల్లా నాయకత్వం వచ్చేసింది. మెదక్ జిల్లా, కర్నూలు జిల్లా, కామారెడ్డి ప్రాంతం. ఇందులో అందరు షేర్ చేసుకుంటుండ్రు, అందరు భాగస్వాములు అవుతుండ్రు. ఇది ఒక్క ముస్తాబాద్ సమస్య, వీళ్ళు ఏం చేస్తారు అనుకోకండి. ముస్తాబాద్ వాణిజ్య వ్యాపారవేత్తలారా, రాజకీయ నాయకులారా, వివిధ రాజకీయ పార్టీ నాయకులారా, హాజీ నాయకులారా, పట్టణ పల్లె ప్రాంత నాయకులారా, మీకు అందరికీ నాయక విజ్ఞప్తి. మీడియా ప్రతినిధులకు, డిజిటల్ మీడియా ప్రతినిధులకు, దినపత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు, ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్న మా ఆవేదన గుర్తించి మీరు మాలో భాగస్వాములై మా సమస్యను ఇంత ముందుకు తీసుకుపోయి అందరి దృష్టి ఆకర్షించే విధంగా రాష్ట్ర జిల్లా నాయకులు, జిల్లా అధికారులు స్పందించి మాకు న్యాయం చేసే జగదాంబ ఈ మార్వాడి రాజస్థాన్ జ్యువెలరీ షాపును తిరిగి పంపించి మా సాగులు సిరిసిల్లగా వృషాలుగా మారినట్టు మారకముందే మమ్మల్ని కాపాడి ఆదుకొని మా వృత్తికి జీవం పోసి మా స్వర్ణకారులను ఆదుకోవాలని ఈ సందర్భంగా స్థానిక గౌరవ ఎస్ఐ గారిని, ఎంఆర్ఓ గారిని, గౌరవ ఎంపీడీఓ గారిని, జీపీఈఓ గారిని, వీరందరినీ ప్రత్యేక కృతజ్ఞతలు. మీడియా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. వాణిజ్య వ్యాపారవేత్తలకు, ముస్తాబాద్ కుల సంఘాల బాంధవులకు అందరికీ విన్నపము. యువజన నాయకులకు, యువజన సంఘాలకు, యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై స్వర్ణకార.